అండ్ ఇక్కడ టోపమ్మ అంటూ ఉంటారు కదా. మార్నింగ్ చాలాసేపు వెతికాం మేము, ఆమె మాకు దొరకలేదు అసలు. టోపమ్మ అసలు ఆమె గురించే వెయిట్ చేస్తా ఉన్నాం. జ్యోతమ్మ పతనం స్టార్ట్ అయింది కాబట్టి రొమ్మెత్తి పెట్టిరా దండెత్తి కొట్టరా ఎందుకంటే జ్యోతి మన మీద చేతబడి చేపిస్తుందంట. అయితే ఈ మధ్య కాలంలో అటు జ్యోతి మణిదీపేశ్వరమ్మ అని తిరుపతి దేవస్థానానికంటే పుణ్యక్షేత్రం అవుతుందని ఏమనిపించింది? ఆమె దేవత ఉందనిపించిందా మీకు? ఎట్లా డెవలప్ అవుతుంది అని చెప్పడం బాగా సోషల్ మీడియాలో. యాక్చువల్లీ మీ ఉద్దేశం ఏంటి అట్లాంటి వాళ్ళపైన, జ్యోతి లాంటి వాళ్ళపైన? శివశక్తిలో జోగినీలకు ఉన్న గౌరవాన్ని కూడా పోగొట్టి వాళ్ళకి మచ్చ తేవడానికి కూడా. అరుణాచలంలో ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్ లో నిలబడి చూస్తే 9 గోపురాలు కనిపిస్తా ఉంటాయి. అది ఎక్కడ అని ఆ ప్లేస్ హాయ్ హలో వెల్కమ్ టు ఏరియా హిస్టరీ. నేను మీ సంతోష్. ఈరోజు మనం అరుణాచలంలో ఉన్నాము. అండ్ ఇక్కడ టోపమ్మ అంటూ ఉంటారు కదా. మార్నింగ్ చాలాసేపు వెతికాం మేము, ఆమె మాకు దొరకలేదు అసలు. టోపమ్మ అసలు ఆమె గురించే వెయిట్ చేస్తా ఉన్నాం. చాలా ప్రశాంతంగా ఉంది అరుణాచలం వచ్చేటోళ్ళు. ఇక్కడ మేజర్ గా నేను ఎందుకు వచ్చిన అరుణాచలం అంటే జ్యోతమ్మ పతనం స్టార్ట్ అయింది కాబట్టి అరుణాచల దేవుడే చూడాలన్న ఇంటెన్షన్ తో ఇక్కడికి రావడం జరిగింది. చూద్దాం అంటే ఇక్కడికి నుంచి వెళ్ళిన తర్వాత ఏం జరగబోతుంది. ఎందుకంటే జ్యోతి మన మీద చేతబడి చేపిస్తుందంట. దేవునికి ఒకసారి ఓరుకొని వద్దామని తిరుపతి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అండ్ అలాగే ఇక చూడొచ్చు ఇక్కడ అరుణాచలం చాలా మంది భక్తులు వస్తూ ఉన్నారు. ఇక్కడ టోకెన్ ఎవరైతే ఉన్నారో ఆమె గురించి చాలా విధాలుగా చెప్పుకుంటా ఉంటారు. ఎవరు? టోపమ్మ గురించి. ఆమె ఎర్లీ మార్నింగ్ లేచి డైలీ ఫస్ట్ ఆమె దినచర్య అనేది గిరి ప్రదక్షిణ అంటారు కదా, 14 కిలోమీటర్లు. అది తిరిగిన తర్వాతనే ఆమె లైఫ్ స్టార్ట్ అవుతా ఉంటది. ప్రతి ఒక్కటి టిఫిన్ కావచ్చు, సోకాల్డ్ ఇంకోటి కావచ్చు, ఇవన్నీ స్టార్ట్ అవుతాయని చెప్తా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే ఆమె కొంచెం అంటే మత సీమితం లేదు అని కూడా కొంతమంది చెప్తా ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది అర్థం కావట్లేదు. అంటే 3-4 విధాలుగా డిఫరెంట్స్ గా చెప్తా ఉంటారు. అంటే ఎవరైతే టోపమ్మ ఉన్నారో ఆవిడ గురించి మనం ఇక్కడ మేజర్ గా ఆమె కనిపిస్తే ఒకసారి ఆమెను కలిసే ప్రయత్నం చేద్దాము అని అనుకున్నాము. మార్నింగ్ నుంచి చూస్తూ ఉన్నాం, కనిపించలేదు. మనం పార్కింగ్ కూడా రోడ్ దగ్గరే రూమ్ కూడా అక్కడే తీసుకోవడం జరిగింది. బట్ చూద్దాం. అంటే చాలా వైబ్స్ అనేది చాలా బాగుంది ఇక్కడ. అంటే చాలా మంచిగా అనిపిస్తా ఉన్నది, చాలా నీట్ గా. కాకపోతే ఇక్కడ చెప్తా ఉంటారు కదా, అంటే అరుణాచలం వెళ్ళి వచ్చిన తర్వాత జీవితం అంటే వెళ్ళక ముందు ఒకలా ఉంటది, వెళ్ళొచ్చిన తర్వాత ఒకలా ఉంటది అనే విధంగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ కొంతమంది ఉన్నారు, వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనము. ఎందుకంటే ఇక్కడ చాలా మంది అంటే లైఫ్ అనేది రాకముందు ఒకలా ఉంటే ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత ఇంకో కొత్త రకంగా ఉంటదని చెప్తా ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడి, వీళ్ళు శివశక్తులు అనుకుంటా వీళ్ళు, ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఒక్కొక్కసారి ఇక్కడ రండి మీరు. బ్రదర్ ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. ఒకసారి ఓకే, హైదరాబాద్ నుంచి. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి మీరు? ఎన్ని టైమ్స్ ఇక్కడికి మీరు రావడం? మీ సెకండ్ టైం. ఓకే, మీకు ఫస్ట్ టైం కాబట్టి మీకు ఎవరు చెప్పారు ఇక్కడికి రావాలి ఇట్లా ఉంటది అని? ఇన్స్టా కూడా వైరల్ అవుతుంది కాబట్టి అటు కాక 3 years నుంచి అనుకుంటున్నాము. ఈ రోజు 3 సంవత్సరాల నుంచి మీరు అనుకుంటే ఓకే. మీరు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏం కోరుకున్నారు? ఇప్పుడు సెకండ్ టైం అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు కోరుకున్నది జరిగిందా? జరిగింది. ఏం కోరుకున్నారు చెప్పొచ్చా? మేము మంచిగా ఉండాలి, అమ్మవారు మంచిగా ఉండాలి, మంచిగా ఉండాలి, చదివే చదువులలో ముందడిగేయాలనుకుని కోరుకున్నాను. చదివే చదువులలో కూడా ముందుకెళ్ళాను. ఓకే, సూపర్. అంటే ఏం చదువుతున్నారు? MA ఫస్ట్ ఇయర్. ఓకే, మనం ఇక్కడ అంటే అరుణాచలంలో మనం ఇక్కడ ప్రసాదం తినే టైంలో అక్కడ ఉన్నారు వీళ్ళు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం అనుకున్నా, అప్పుడే ఇది వచ్చారు. బట్ ఇక్కడ దొరికారు మనకి. కాబట్టి వీళ్ళతో కొన్ని మాటలు మనం మాట్లాడి మీకు వినిపించే ప్రయత్నం అయితే చేస్తాం. మీ శివశక్తులలో అంటే ఎవ్రీ ఇయర్ వెళ్తా ఉంటారు కదా. ఇప్పుడు మీకు కొండ పోచమ్మ, కుమరవెల్లి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. మరి ఈ టైంలో మీరు అక్కడ ఉండాలి కదా, ఇక్కడ ఉన్నారేంటి? మేము అక్కడికి కూడా వెళ్దామని ట్రై చేసినాము, కానీ ట్రైన్ టికెట్స్ మాకు ఆల్రెడీ 1 month బుక్ చేసుకున్నాము. ఈ రోజు వచ్చింది. ఓహో, 1 month ముందే బుక్ చేసుకున్నారు. మేమే గ్రేట్. యాక్చువల్ గానే డైరెక్ట్ తిరుపతికి వెళ్ళి అరుణాచలం, శ్రీశైలం నుంచి తిరుపతికి వెళ్ళి, తిరుపతి నుంచి అరుణాచలం వచ్చేసాం. యాక్చువల్లీ అదృష్టం అనుకోవాలి. ఇంకోటి, మీకు ఇక్కడ వైబ్స్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది?
చాలా డెమోనేషనల్ గా ఉంది, కొంచెం వైబ్రేటింగ్ ఉంది గర్భగుడికి వెళ్ళాక. వచ్చిన తర్వాత. మంచిగా అనిపించింది. ఓకే, బయట మీరు ఏదైతే ఇన్స్టా రీల్స్ లలో చూస్తా ఉన్నారో, రండి ఇక్కడ రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మీరు బయట ఇన్స్టాలో చూసినట్టే అనిపిస్తా ఉన్నదా, లేదంటే ఇన్స్టాలో కొంచెం వేరేలాగా ఏమని చెప్తున్నారు? ఇక్కడ ఒరిజినల్ గా బాగుంది. ఇన్స్టాలో అంతా AI తోని నడుస్తుంది ఇప్పుడు, ఎడిటింగ్ ఉంది. అంటే కొంతమంది అంటే ఇక్కడ అరుణాచలం గురించి చెప్తా ఉంటారు కదా, అరే ఇట్లా ఉంది అట్లా ఉంది అని చెప్తా ఉంటారు. గిరి ప్రదక్షిణ చేయాలి 14 కిలోమీటర్ అంటారు. చేశారా మీరు ఎప్పుడైనా? నైట్ చేశారా? ఓ సూపర్, మిస్ అయింది మాది. ఓకే, ఎట్లా అనిపించింది? అంటే ఎన్ని గంటలు పట్టింది మీకు గిరి ప్రదక్షిణ? 4 గంటలు పట్టింది. 4 గంటలు పట్టింది. 4 గంటలు పట్టింది. ఎన్ని గంటలకు స్టార్ట్ చేశారు? ఎన్ని గంటలకు? 9 గంటలకు స్టార్ట్ అయినాము. ఓకే. అయిపోయేసరికి 1కి క్లోజ్ అయిపోయింది. ఓకే, అంటే అంటే మీకేమన్నా తెలుసా అంటే గిరి ప్రదక్షిణ చేస్తే ఈ విధంగా ఉంటది అని ఎవరైనా చెప్పారా? మీకు ఎట్లా ఉంది చేసిన తర్వాత? కాళ్ళు నొప్పులు అలా ఏమైనా ఉన్నాయా? కాళ్ళ నొప్పులు అంటే వస్తాయి, మామూలుగా మామూలుగా ఉన్నాయి. వస్తూనే ఉంటాయి. 14 కిలోమీటర్లు 14 కిలోమీటర్ల నడుస్తుంటే దేవుడు దర్శనం చేసుకున్నాం కాబట్టి అంతకు మించి ఆనందం ఏమీ లేదు మాకు. అంతేనా? మంచిగా అనిపించింది. ఓకే, అంటే శివశక్తులు అంటే దేవుడి తర్వాత మిమ్మల్ని పోలుస్తా ఉంటారు. అంటే ఎక్కడ బోనాలు జరిగినా సోకాళ్ళు ఇవన్నీ ఉంటా ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఇక్కడ అడగకూడదు, నేను అడుగుతా ఉన్నాను. అంటే మీరు అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ మధ్య కాలంలో కొంతమంది కొన్ని చేస్తా ఉన్నారు. అంటే దేవుళ్ళని అడ్డం పెట్టుకొని కొన్ని పిచ్చి పిచ్చి పనులు కూడా చేస్తా ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారంటే, దేవుడితో ఆడుకుంటున్నారు, ఆ దేవుడు కూడా ఒక రోజు అనేది ఏదో ఒక చూస్తాడు. రోజు వాళ్ళకి దేవుని అడ్డం పెట్టుకుని ఎన్నో దందాలు ఏవేవో చేస్తున్నారు, అది మంచిది కాదు, తప్పు. ఓకే, దేవుని అడ్డం పెట్టుకుని మనం ఎన్నో చేస్తాం, అది పొట్ట కోసం ఏదో ఒకటి చేయాలి, కానీ దేవుని అయితే అడ్డం పెట్టుకోవద్దు, ఏదో ఒక వర్క్ చేసుకోవాలి. కానీ చాలా మంది ఇప్పుడు అదే ఫీల్డ్ కి వస్తున్నారు, ఇది మంచిగా ఉంది ఎట్లనే జంప్ అయ్యాలని దేవుని అడ్డం పెట్టుకుని ఏదేదో చేస్తున్నారు, అది చాలా తప్పు, చేయకూడదు కూడా అట్లా. అయితే ఈ మధ్య కాలంలో అంటే జ్యోతి మణిదీపేశ్వరం అని తిరుపతి దేవస్థానానికంటే పుణ్యక్షేత్రం అవుతుందని అన్నది. ఇక చూసారా వీడియోలో? మీరు చూసారు? ఏమనిపించింది? ఆమెకు దేవత ఉందనిపించిందా? మీకు ఎట్లా అనిపించింది? దేవుడు అంటే అక్కడ ఉండి ఉండొచ్చు, కాకపోతే అలా చెప్పి చెప్పడం తప్పు. డెవలప్ అవుతుంది అని చెప్పడం, బాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అట్లా అయితే చాలా వరకు కరెక్ట్ కాదు. దేవుడు ఉంటే ఆటోమేటిక్ మీ దర్శనానికి శివశక్తులను అడ్డం పెట్టుకొని కూడా నాకు పేరు మీదకి దేవుడు వస్తాడని, అంటే మీకున్న పేరుని కూడా కొంచెం ఖరాబ్ చేస్తా ఉన్నారు. బయట డిస్కషన్స్ అవుతున్నాయి. శివశక్తులు కూడా కొంతమంది రియాక్ట్ అవ్వరు. సమ్మక్క సారక్క కావచ్చు, ఇదంతా ఉంది కాబట్టి ఇది అయిపోయిన తర్వాత వెళ్దామన్న ఉద్దేశంతో కూడా నాకు కూడా ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను E9060లో. దానికి కూడా మెసేజ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ మీ ఉద్దేశం ఏంటి అట్లాంటి వాళ్ళపైన, జ్యోతి లాంటి వాళ్ళపైన? శివశక్తులను కూడా వాళ్ళ శివశక్తులు జోగినీలకు ఉన్న గౌరవాన్ని కూడా పోగొట్టి వాళ్ళకి మచ్చ తేవడానికి కూడా అలాంటి ఛాన్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి. మా జోగినీలు శివశక్తులే కానీ ఎవరైనా కానీ వాళ్ళ అలా ఎవరు చేసినా కానీ చర్యలు తీసుకుంటారు వాళ్ళపై. ఓకే, ఇంకో విషయానికి వస్తే మీరు శివశక్తులుగా మారడానికి ఎందుకు ఇట్లా? అంటే మీకు చిన్నప్పటి నుంచి దేవుడు వస్తాడనా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? కొంతమందికి తెలియదు శివశక్తులు అంటే. కొంతమంది ఏమనుకుంటా ఉన్నారంటే, కొంతమంది, నేను పర్టికులర్ గా చెప్తా ఉన్నా, మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టారు, డబ్బుల కోసం ఇలా ఈజీ మనీ కోసం వస్తా ఉన్నారని నేను చెప్తా ఉన్నాను. ఎట్లా శివశక్తి అవ్వాలంటే ఏంటి అసలు ప్రాసెస్ ఏంటి? శివశక్తి అంటే అవ్వడానికంటూ ఏముండదు, కాకపోతే మా అమ్మ నాన్నలు మా కులదైవం లెక్క వెనక ఎల్లమని తలుస్తుంటాం, పూజలు చేస్తుంటాం. చిన్న వయసులో అమ్మవారు మా వంటిపైకి రావడం, అమ్మవారు వచ్చినప్పటికీ మంగళ శుక్రవారం అది పూజలు చేసుకుంటాం. ఇట్లనే ఎవరికి ఏమైనా బాధలు కష్టాలు ఉన్నా అమ్మవారి గద్ద చెప్తుంటాం. తర్వాత యథావిధిగా మా పనులలో మేము పనులు చేసుకుంటూ ఉంటాం. ఓకే, మీ దగ్గర ఏ కైండ్ ఆఫ్ వాళ్ళు వస్తారు గద్దె మీదకి? అంటే ఎవరైనా వస్తుంటారు దేవుడి కోసం, అంటే భక్తితోటి ఎవరైనా వస్తుంటారు, ఏ సమస్యతో అయినా వస్తారు. అమ్మవారిని నమ్మి మనం బాగా ఇంత బండారు గాని బొట్టు గాని ఏదైనా ఇస్తుంటాం, వాళ్ళకి మంచి అయితే ముక్తారు. మళ్ళీ అంతవరకే తప్ప దాన్ని మీరైతే ఇన్స్టాగ్రామ్ లో పెట్టి నా దగ్గరకు వచ్చి చూడండి అలాంటిది చేయాల్సిన అవసరం మేము చెయ్యము. మాకు అట్లాంటిది అవసరం లేదు. మాకు వచ్చిరంటే వచ్చిర్రు అంతే. అంతకు మించి మేము సోషల్ మీడియాలో వీడియోలు తీసుకోవడం, అప్లోడ్ చేసుకోవడం అట్లాంటివి అయితే మేము ఏమీ చెయ్యము. కాకపోతే బోనం ఒకటి ఎత్తుకున్నది ఒకటైతే ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంటాం అంతే. అంతకు మించి తప్పించి వాళ్ళ దగ్గర ఈ భక్తులు వచ్చిర్రు వీళ్ళకి ఈ మొక్కులు నెరవేరినాయి అని అయితే మేమైతే ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకొని అప్లోడ్ చేసుకొని ఫేమస్ కావడం కోసం అయితే అట్లాంటివి అయితే మేమేమి చెయ్యము. ఓకే, మీరు ఇంతకుముందు నేను అడిగిన శివశక్తులుగా మారడానికి అంటే ఓన్లీ మీ ఇంట్లో మీ దేవుడు వస్తేనే శివశక్తి మారతారా, లేదంటే ఏమైనా ఉంటుందా మీకు ట్రైనింగ్ అట్లాంటి? ట్రైనింగ్ అట్లాంటివి ఏమి ఉండవు. ఒక్కసారి అమ్మవారి ఒంటి మీదకి వచ్చిన తర్వాత కాకపోతే ఇబ్బందులు పడుతూనే ఉంటాం మేము. తర్వాత అమ్మవారు వస్తుంటే కూడా అమ్మవారిని మొయ్యాలంటే చాలా కష్టం. అదైనా మళ్ళీ ఇంట్లో పేరెంట్స్ ట్రైనింగ్ అందరూ ఒప్పుకోవాలి. ఆటోమేటిక్ మాకు అమ్మవారు అమ్మవారు వచ్చినప్పుడే వద్దు. చేంజ్. వద్దు, మాకు అమ్మవారు వద్దు, ఎట్లనే చేసి మాకు అమ్మవారు రాకుండా చేయండి. ఎన్నో బాధలు పడుతూ ఉంటాం మేము. అమ్మవారు అనేది ఇంత దగ్గర తీసుకొచ్చింది. తీసుకొచ్చింది. కొంతమంది అక్కడ అయిపోతారు వద్దు అనుకోని. ఓకే, కొంతమంది మీకు ఏ దేవుడు వస్తుంది? ఎల్లమ్మ వస్తుంది. మీకు ఎల్లమ్మ కోటమేశ్వరి. కోటమైసమ్మ. మీకు ఎల్లమ్మ కోట. ఇద్దరికి సేమ్. మీకు కోటమేశ్వరం కోటమైసం ఎల్లమ్మ. మీకు అంటే మాక్సిమం అంటే చాలా మంది ఏ విధంగా చూస్తూ ఉంటారు అంటే మీకు రెస్పెక్ట్ ఉన్న సందర్భాలు ఉన్నాయి,
అంటే కొంచెం కించపరిచే విధంగా మాట్లాడిన సందర్భాలు మీకు బోనాలు ఎత్తేటప్పుడు కావచ్చు, ఈ దేవుళ్ళ దగ్గర పోయినప్పుడు ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తా ఉంటారు మీరు? స్పెషల్ లైన్స్ లేకపోవడం, రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, కొంచెం చిన్న చూపు అనేది ఉంటుంది. ఒక చిన్న చూపు చూడడం. ఉమ్. మాకు ఎక్కడ పోయినా స్పెషల్ లైన్ కావాలని ఒక మాది స్పెషల్ లైన్, మీకంటే ఒక రెస్పెక్ట్ ఉండాలి. Respect ఒక ఉండాలి, రెస్పెక్ట్ ఒక ఉండాలి. దర్శనానికి మాకంటూ ఒక Special line రెస్పెక్ట్, ఇస్తే. స్పెషల్ లైన్. మా దారిందో మాకు ఒక వే చూపిస్తే మేము ఆ దారిలో వెళ్ళిపోతాం. ఎవరితోటి గొడవలు అలాంటివి ఏం చేయకుండా, Okay. ఆర్గ్యుమెంట్స్ కూడా మేము కూడా వాళ్ళపై ఏం చేయం. మమ్మల్ని ఒక రెస్పెక్టబుల్ గా చూసి ఒక రెస్పెక్టబుల్ గా పంపిస్తే మేము కూడా ఎవరిపైన ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ చేయం. ఆర్గ్యుమెంట్ అనేది ఆ, ఏం ఏం చేయరు. చేయరు. డిస్కషన్ Discussions ఏం లేవు. మీకు మాక్సిమం గా అంటే మీరు ఇదంతా అయిన తర్వాత మీకు ఇంట్లో ఏ విధంగా ఉంటది? అంటే పూజలు చేయాలా ఎట్లా మీరు? ఇంట్లో పూజలు చేస్తూనే ఉంటాం డైలీ రెగ్యులర్ గా. రెగ్యులర్ గా చేస్తూ ఉంటాం పూజలు. అమ్మవారికి ధూపాలు, నైవేద్యాలు. ప్రాబ్లమ్స్ అన్నారు కదా ఇంతకుముందు, ఏ విధమైన ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు అమ్మవారు వచ్చిన తర్వాత? ప్రాబ్లమ్స్ వస్తుందనంటే కొంతమంది Parents అమ్మవారు ఒప్పుకోవడం, వచ్చినాక పేరెంట్స్ ఒప్పుకోరు, ఒప్పుకోవడం, చదువుకోవడానికి ఇబ్బంది పడతారు, పనులు చేసుకోవడానికి ఇబ్బంది చదువుకోవడానికి పడతారు, ఉండడం. ఎక్కడ పడితే అక్కడ పోలేదు. ఎక్కడ పడితే అక్కడ ఓనికి కానీ ఎక్కడికైనా పోవాలంటే ప్రాబ్లం. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం, ఓకే. మన బాడీ దానికి సహకరియకపోవడం, మనకు ఆటోమేటిక్ గా అమ్మవారు వచ్చినప్పుడు మన సిమ్టమ్స్ అన్ని చేంజ్ కావడం జరుగుతుంది. ఓకే. అట్లాంటి ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తాం. మీకు గురువు ఎవరైనా ఉంటారా? మీరు ఉంటారు. గురువు ఉంటారు. మీ గురువు పేరు? మా గురువు మాందపురం యాదమ్మ స్వామి. యాదమ్మ స్వామి మీ గురువు. ఓకే ఓకే. మీ గురువు? వీర్యాలు వీరెల్లి భిక్షపతి స్వామి. మీ గురువు? మా గురువు మందపురం యాదమ్మ. మేందపురం యాదమ్మ. మీ గురువు? సేమ్. మొత్తం ఒకటే బ్యాచ్. ఈ మందపురం ఒకటే. ఓకే ఓకే. మీకు అంటే ఇక్కడికి వచ్చారు, ఇప్పుడు అరుణాచలంలో ఉన్నారు, ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు? మీకున్న ఎక్స్పీరియన్స్ ఏమన్నా దేవుడి గురించి వచ్చే భక్తులకి మీరు ఒక శివశక్తులుగా? దైవ దర్శనానికి వచ్చే వాళ్ళందరూ మంచి మనస్ఫూర్తిగా దేవుని దగ్గరకు వచ్చి నమస్కరించుకొని దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే ఓకే. విన్నారు కదా వాళ్ళ ఒపీనియన్. ఇది పరిస్థితి అనమాట. అరుణాచలం అనేది చాలా గొప్ప క్షేత్రం. ఎందుకంటే చాలా గొప్ప క్షేత్రం, చాలా మంది మాట్లాడుకుంటా ఉంటారు ఈ క్షేత్రం గురించి. అరుణాచలం వెళ్ళడం అంటే ఒక గహనం. అంటే అన్ని సందర్భాలలో వర్కౌట్ అవ్వదు. అరుణాచలంలో అడుగు పెట్టాలి అంటే చాలా కష్టాలు కావచ్చు, చాలా ఉంటాయి అని చెప్తా ఉంటారు. బట్ ఇక్కడ నేను ఒకటి ఆనందించే విషయం ఏంటంటే, అరుణాచలంలో ఒక యాంకర్ గా సంతోష్ ఇక్కడ నేను ఒక వీడియో తీసుకుంటున్నా అనడం నా గొప్ప లక్ష్యం. యాక్చువల్లీ నేను వీడియో కోసం రాలేదు, బేసిక్ గా సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ వీళ్ళు కలిశారు, మనల్ని గుర్తుపట్టారు కాబట్టి చేద్దామన్న ఉద్దేశంతో మనం రావడం జరిగింది ఇక్కడికి. ఓకే, ఇంకా కొంతమంది భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాకు ఎందుకంటే భక్తులు పూజలలో ఉంటారు కాబట్టి ఎవరిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక యాక్చువల్ మనం మాట్లాడుతూ ఉన్నాం. ఓకే, ఎవరైనా అరుణాచలం వచ్చే వాళ్ళు చాలా బాగుంది ఇక్కడ, రండి. ఒకటి దేవుణ్ణి చాలా హార్ట్ఫుల్ గా నమ్మి శివయ్య నువ్వే దిక్కు అనే విధంగా నమ్ముకుంటే ఆయన ఎన్నో వరాలు ఇస్తా ఉంటాడు. పక్కన పెడితే టోపమ్మ గురించి చెప్పాలి అంటే ఇంకా చూద్దాం ఒకసారి. ఆమె కలిసే ప్రయత్నం ఏమైనా చేస్తుందా, ఆమెను కలవగలుగుతామా, ఆమె మీట్ అవుతుందా మనకి? అమెరికా వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాళ్ళతో కూడా. ఎందుకంటే ఓకే ఓకే. టోటల్ ఫ్యామిలీ, Friends and family. ఓకే ఓకే. హౌ మచ్ డేస్ హియర్ కమ్? One more time. హౌ మచ్ డేస్ How much? స్టేయింగ్? How long? 19 days. 19 days. Yeah. Okay. But not only here. We are traveling in ఓకే a couple of ashrams. ఓకే ఓకే. దెన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. అరుణాచలంలో ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ లో నిలబడి చూస్తే 9 గోపురాలు కనిపిస్తా ఉంటాయి. అది ఎక్కడ అని ఆ ప్లేస్ మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. ఈ గోపురాలు చూసారు కదా, ఇక్కడ చూడండి. 1 2 3 4 అక్కడ 5 6 7. ఇంకా నిలబడి చూస్తే 9 కనిపిస్తా ఉంటాయి అనమాట. చూడండి ఒకసారి. ఇక్కడ 2 ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ చూపించేది ఏదైతే ఉందో ఇక్కడ 2, ఇది చిన్నది ఒకటి 2, ఇక్కడ 3. జూమ్ అవుట్ 3 ఉన్నాయి కదా, ఇక్కడ 2 ఉంటాయి చూడండి. ఇక్కడ 2 ఉంటాయి. కట్ చేస్తే ఇక్కడ 2 ఉంటాయి. టోటల్ 9. చాలా మందికి ఏమైపోతుందంటే ఇక్కడ చెట్టు ఉంది కాబట్టి, అక్కడ చెట్టు ఉంది కాబట్టి ఆ చెట్టు జూమ్ చేస్తే అర్థం అవుతుంది అనమాట. కొంతమందికి అర్థం కాదు, 8 అనుకుంటున్నారు. అక్కడ చిన్నది ఉంది కాబట్టి దాంతో పాటు 9 అన్నమాట. ఓకే, చూద్దాం. ఇంకా
చాలా మంది భక్తులు ఉన్నారు కాబట్టి ఇంకా ఎవరిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఒకసారి అక్క వాళ్ళు గుర్తుపట్టినట్టు ఒకసారి మాట. అక్క ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు అక్క ఇక్కడికి? ఈ రోజు ఎక్కడ నుంచి అక్క మీరు? మైనాబాద్. ఓకే, ఫస్ట్ టైం అక్క? ఎట్లా మీకు ఇన్స్టాలో చూసారా ఎట్లా? అరుణాచలం అంటే చాలా రోజుల నుంచి అనుకున్న తర్వాత మేము ఇక్కడికి వచ్చినామని కూడా చెప్పేవాళ్ళు. మీరు ఎన్ని డేస్ నుంచి అనుకుంటా ఉన్నారు ఇక్కడ వచ్చేసారు అంటే? ఎట్లా ఉంది అక్క ఇక్కడ? బాగుందా? చూస్తూ ఉంటారా ఈ 96? మిమ్మల్ని చూస్తా నేను జ్యోతి సంథింగ్ ఆమె గుచ్చి 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 అడిగారు ఓకే జ్యోతి పూలకం ఊగింది చూడు అప్పుడే గుడ్లు కొట్టించినా కదా, నా పేరు సంతోష్, ఈ 96. ఓకే అక్క, థ్యాంక్ యూ. ఓకే రైట్, ఇంకా కొంత మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.